యెమెన్ దేశంలో భారత నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లుగా సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్రం తాజాగా స్పందించింది. భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి సోమవారం అర్ధరాత్రి ఉరిశిక్ష రద్దు అయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడినట్లుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మీడియాలో వస్తున్న వార్తలపై భారత విదేశాంగ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని వెల్లడించారు. ఈ పరిణామంతో ఉరిశిక్ష రద్దుపై ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. యెమెన్ లో ఉరిశిక్షకు సంబంధించి సిద్ధమవుతున్నటువంటి శిక్ష అనుభవిస్తున్న భారత నర్సు నిమిషప్రియ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. సో గత 16వ తేదీ నుంచి కూడా నిమిషప్రియకు సంబంధించి ఉరిశిక్ష వ్యవహారంలో రోజుకొక ప్రకటన. ఒకవైపు ఉరిశిక్షకు సంబంధించి మొత్తంగా కూడా కొంతమంది మధ్యవర్తుల ద్వారా బ్లడ్ మనీ అనే ఒక దాంతో మొత్తంగా కూడా ఈ ఉరిశిక్షను రద్దు చేయడానికి లేకపోతే ఉరిశిక్షకు సంబంధించి వ్యవహారాన్ని వాయిదా వేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఏ మాత్రం అవకాశం దొరికినా నిమిషప్రియకు యెమెన్ దేశంలో ఉరిశిక్షను రద్దు చేయాలి, తప్పించాలని చెప్పేసి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మధ్యవర్తులు కొన్ని మత గురువులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఏదైతే నిమిషప్రియ ఉరిశిక్ష వ్యవహారంలో అన్ని విధాల ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ యెమెన్ చట్టాల ప్రకారము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దౌత్యపరంగా అంటే రెండు యెమెన్ అదేవిధంగా భారత సంబంధించినటువంటి దౌత్యపరంగా ఇలాంటి ఉరిశిక్షను రద్దు చేయలేని పరిస్థితి. సో ఒకవైపు అధికారికంగా దౌత్యపరంగా ఈ యొక్క ఉరిశిక్షను రద్దు చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇంకో ఇతరత్ర మార్గాల ద్వారా కొంతమంది మత గురువులు కావచ్చు, వీలైనంత మంది ఎవరైనా ఇనిషియేషన్ తీసుకొని నిమిషప్రియకు సంబంధించి ఉరిశిక్షను రద్దు చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. సో దాంతో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. నిమిషప్రియకు సంబంధించి ఉరిశిక్ష రద్దయినట్టుగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో, ఇతరత్ర మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపైన అంటే ఉదయం నుంచి కూడా నిమిషప్రియకు ఇక పూర్తి స్థాయిలో ఉరిశిక్ష రద్దయింది, ఆమె ఆ శిక్ష నుంచి బయటపడిందని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే దీన్ని కొట్టిపారేస్తూ ఇప్పుడు తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మనకున్న ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దు కాలేదు, అదైతే ప్రచారం జరుగుతుందో అది అవాస్తవము, ఇంకా ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం లేదు నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దయినట్టుగా అని చెప్పేసి కూడా కేంద్ర విదేశాంగ ప్రకటనతో మళ్ళా ఒకసారి ఈ వ్యవహారం అంతా మొదటికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న ఎవరైతే ఈ అబూబకర్ ముస్లియార్ ఏదైతే సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దయిందని చెప్పేసి ప్రకటన విడుదలతోనే ఈ చర్చ సాగింది. ఉదయం నుంచి కూడా ఇక నిమిషప్రియకు అన్ని అవాంతరాలు తొలగిపోయాయి, ఆమె ఇక ఆ శిక్ష నుంచి బయటపడింది అని చెప్పేసి అందరు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కేంద్ర ప్రకటన మాత్రము ఇప్పుడు మరొకసారి టెన్షన్ పుట్టిస్తుందని చెప్పవచ్చు. ఏం జరుగుతుందా ఉరిశిక్ష రద్దు పైన? ఎందుకంటే జూలై 16వ తేదీన నిమిషప్రియకు ఉరిశిక్ష ఉండాల్సిందిగా, కాకపోతే కొంతమంది మత గురువుల ఇన్వాల్వ్మెంట్ తో అది వాయిదా పడింది. సో ఈ వాయిదా తర్వాత అనేక చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ మనీ అంటే మన ప్రకారం చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నిమిషప్రియకు సంబంధించి చేతిలో ఆ బాధితుని కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ మత గురువులు కావచ్చు, నిమిషప్రియ కుటుంబ సభ్యులు, లాయర్లు, న్యాయవాదులు ఆ కుటుంబంతోని చర్చలు జరిపి వాళ్ళ కొంత అంగీకారంతో మాత్రం నిమిషప్రియను అక్కడ యెమెన్ చట్టాల ప్రకారం నిమిషప్రియకు ఉరిశిక్షను రద్దు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అంగీకరించి అధికారికంగా ఒక రాతపూర్వకంగా ఒక లేఖను రాసి ఆ యెమెన్ సంబంధించి అధికారులకు ఈ యొక్క లేఖను వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున అందజేస్తే అప్పుడు ఉరిశిక్ష పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికీ దానికి సంబంధించే చర్చలు కొనసాగుతున్నాయి. సో ఎందుకంటే ఆ కుటుంబానికి యజమాని కోల్పోయిన బాధ ఉంటుంది కాబట్టి బాధతో పాటుగా భవిష్యత్తులో జీవనోపాధి కోసం ఒక యజమాని కోల్పోయిన తరుణంలో
కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి. ఆ నగదును ఇవ్వడానికి కూడా ఈ నిమిషప్రియ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరత్ర మధ్య మార్గంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. సో కొంత నగదును బ్లడ్ మనీ కింద కన్వర్ట్ చేసి, అంటే ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబ సభ్యులు నష్టపోయారు కాబట్టి, యజమాని నష్టపోయారు కాబట్టి దానికి సమానంగా నగదును కొంత, అంటే మొత్తం మనిషిని తీసుకురాకపోయినా కొంత వాళ్ళ ఆర్థికంగా ఈ యొక్క డబ్బులతో భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఈ బ్లడ్ మనీని చేశారు. సో ఈ బ్లడ్ మనీ ప్రకారం ఆ నిమిషప్రియ చేతిలో హత్య కాబడ్డటువంటి ఆ కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా వాళ్ళు కూడా ఒక రకంగా అంగీకారం తెలిపారు. సో మేము సిద్ధంగా ఉన్నాము ఈ బ్లడ్ మనీకి, ఒప్పందానికి అని చెప్పేసి కూడా అంగీకరించినట్టుగా కొద్ది రోజులు చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ప్రస్తుతం ఈ యొక్క ఉదయం నుంచి కూడా ఆమె 16వ తేదీ జూలై 16వ తారీఖున ఉరిశిక్ష వాయిదా పడింది. సో అప్పటి నుంచి కూడా ఇక రద్దు కోసమే ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. సో అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఒకటి, మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ అబూబాకర్ కార్యాలయానికి వచ్చిందంతా కూడా ఇదంతా కేవలం కొంతమంది ఆ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్ప ఇంకా అధికారికంగా ఏ ప్రకటన లేదు. మరొక విషయం ఏంటంటే, అబూబాకర్ చర్చలు మాత్రం కాస్త సఫలవంతమయ్యాయి. నిమిషప్రియకు ఉరి శిక్ష రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాకపోతే అధికారికంగా ఇంకా రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా రెండు, అంటే యోమెన్ అదే విధంగా నిమిషప్రియకు మధ్య ఈ యొక్క ఒక లేఖ రావాలి, అధికారిక ప్రకటన రావాల్సింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత కేంద్రం దీనిపైన స్పష్టంగా ఈ నిమిషప్రియ ఉరిశిక్ష వ్యవహారంలో ఉరిశిక్ష రద్దు విషయంలో స్పందించే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు ఈ ఉరిశిక్ష విషయంలో ఇంకా అధికారికంగా సమాచారం అందలేదు కాబట్టి అదే విషయాన్ని కేంద్రం ఇప్పుడు స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు నిమిషప్రియ సంబంధించినటువంటి ఉరిశిక్ష వ్యవహారం. ఇప్పటికే నిమిషప్రియ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఒక నష్టం జరిగింది, ఇప్పుడు ఇంకో నష్టం జరగకూడదు అంటే నిమిషప్రియ ఖచ్చితంగా అన్ని రకాలుగా, కేంద్రం అయితే ఇప్పటి వరకు అయితే కేంద్రం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఇలాంటి వ్యవహారంలో అక్కడ హ్యూమన్ చట్టాల ప్రకారం కేంద్రము ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో దీనికి కాకుండానే ప్రత్యామ్నాయంగా ఈ మత గురువులు ఇతరత్ర కొన్ని సంస్థలను, ప్రైవేటు సంస్థలు లేకుంటే ఇతర గురువు అంటే పీఠాధిపతులు అట్లాంటి వాటిని ఇన్వాల్వ్ చేసి నిమిషప్రియకు సంబంధించి ఉరిశిక్ష రద్దు చేసేందుకు భారత ప్రభుత్వం కూడా వీలైనంత వరకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. సో ఏదేమైనా ఈ 2-3 రోజుల్లో మాత్రం ఈ ఉరిశిక్ష రద్దు వ్యవహారంలో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే నిమిషప్రియకు సంబంధించి భవిష్యత్తు ఉరిశిక్ష రద్దు ఉంటుందా లేకుంటే ఉరిశిక్ష కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం ఈ 2-3 రోజుల్లో తెలిపే అవకాశం కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.